హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన కేంద్ర ప్రభుత్వము అనేటువంటి ఒక టాపిక్ని మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, అంతేకాకుండా చాలా డెప్త్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్నైనా ఈజీగా రాసే విధంగా ఇందులో ప్రశ్నలన్నీ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఉంటుంది. సో ఇందులో కేంద్ర ప్రభుత్వము, మొదటగా రాష్ట్రపతి అధికారాలు, విధులను గురించి మనము చర్చించుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా, అన్ని క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ఫ్రెండ్స్, అందరూ కూడా చూడండి. ఓకేనా? అంతేకాకుండా ఇండియన్ పాలిటీనే కాకుండా ఇండియన్ హిస్టరీ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కావచ్చు, అన్నీ కూడా క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడండి. కేంద్ర ప్రభుత్వము మొదటగా పార్లమెంట్ ద్వారా ఏర్పడిన ప్రభుత్వము తిరిగి పార్లమెంటుకు సమిష్టి బాధ్యత వహించే విధానాన్నే పార్లమెంటరీ ప్రభుత్వంగా పేర్కొంటాము అని చెప్పేసి ప్రముఖ రాజనీతిజ్ఞుడు గార్నర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము జరిగింది. బ్రిటిష్ పాలనా కాలంలో మన దేశ పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు పడ్డట్లుగా తెలుస్తుంది. 1853 చార్టర్ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసి గవర్నర్ జనరల్ బాధ్యత వహించే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. 1919లో కౌన్సిల్ చట్టం, ఇంపార్టెంట్ ఇది. సో ఈ కౌన్సిల్ చట్టం ద్వారా రాష్ట్రంలో పాక్షిక బాధ్యాయుత ప్రభుత్వంను ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, దీనినే మనము ద్వంద్వ ప్రభుత్వం అనే పేరుతో చాలాసార్లు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఓకేనా? 1919లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మాంటెక్ చెమ్స్ఫర్డ్ ఆధ్వర్యంలో. నెక్స్ట్, 1935లో భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్రంలోనూ పాక్షిక బాధ్యాయుతమైన ప్రభుత్వంను ప్రవేశపెట్టారు. భారత రాజ్యాంగ రూపకల్పన సందర్భంలో రాజ్యాంగ పరిషత్లో జరిపిన చర్చల్లో కేటీ షా లాంటి వారు మన దేశంలో అమెరికా మాదిరి అధ్యక్ష తరహా ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా కేఎం మున్షి మన దేశానికి బ్రిటిష్ తరహా విధానము ఉత్తమమని పేర్కొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆధారాల కమిటీ నేతృత్వం వహించిన జవహర్లాల్ నెహ్రూ, రాజ్యాంగ పరిషత్ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ సహా రాజ్యాంగ పరిషత్ మెజారిటీ సభ్యులందరూ కూడా పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్నే సమర్థించడం జరిగింది. కేంద్ర స్థాయిలోనే కాకుండా రాష్ట్రాల్లో కూడా పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అంటే మొదటగా పార్లమెంట్ రాజ్యాంగ రూపకల్పన సమయంలో వారి అభిప్రాయాలను వివరించడం జరిగింది. అందులో మెజారిటీ సభ్యులందరూ కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని సమర్థించడము జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, భారతదేశము గత 3 దశాబ్దాల నుంచి పార్లమెంట్ తరహా ప్రభుత్వాన్ని అలవర్చుకున్నది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వము భారతీయులకు సుపరిచితం, అంటే మనకు తెలిసిందే ఆల్రెడీ, ఎందుకంటే బ్రిటిషర్స్ మనల్ని పాలించారు కాబట్టి. అదేవిధంగా పార్లమెంట్ తరహా ప్రభుత్వమే మన దేశ పరిస్థితులకు అనువైనది. అందువలన మన దేశము పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్నే అనుసరించాలి అని పేర్కొంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్లోని మెజారిటీ సభ్యులందరూ కూడా ఆమోదించడంతో రాజ్యాంగ పరిషత్ మన దేశానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశము పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి దేశంలో 2 అధిపతులు ఉంటారు. రాష్ట్రపతి దేశానికి అధిపతి, రాజ్యాధిపతిగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా ప్రధానమంత్రి ప్రభుత్వాధిపతిగా వాస్తవిక పరిపాలనలో కీలక పాత్ర పోషించడము జరుగుతుంది. రాజ్యాంగంలోని 53వ అధికరణ ప్రకారము దేశ పరిపాలనాధికారాలు రాష్ట్రపతికి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. రాష్ట్రపతి దేశ పాలన నిర్వహణను స్వయంగా లేదా అధికారుల సహాయంతో నిర్వహించవచ్చు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఓకేనా? 53వ అధికరణ ప్రకారము, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, 74 అధికరణ ప్రకారము దేశ పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సహాయ సహకారాలను అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి పనిచేస్తుంది. ఓకేనా? ఇంపార్టెంట్ ఇది. కేంద్ర మంత్రి మండలి ఇచ్చేటువంటి సలహాలు, ఓకేనా, రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా వద్దా అనే అంశంపై రాజ్యాంగంలో ప్రారంభంలో ఎలాంటి ప్రస్తావన లేదు. కానీ 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినటువంటి అంశం ప్రకారము
కేంద్ర మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలనేటువంటి ఒక అంశాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో పొందుపరిచారు. అంతేకాకుండా 1978లో జనతా ప్రభుత్వము 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి మార్పులకు సవరణ చేస్తూ కేంద్ర మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని, రాష్ట్రపతి ఆ సలహాలను వీటో చేయవచ్చని, అదేవిధంగా పునర్పరిశీలనకు పంపవచ్చని చెప్పేసి కూడా దీనిని సవరించడం జరిగింది. రాష్ట్రపతి వీటో చేసిన బిల్లులు లేదా సలహాలు పునర్పరిశీలనకు పంపిన అంశాలను కేంద్ర మంత్రిమండలి మార్పులతో కానీ మార్పులు లేకుండా కానీ రెండోసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించాలి. ఓకేనా. జోడు పదవులు అంటే లాభదాయక పదవులు అంటారు. జోడు పదవుల బిల్లు విషయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రపతి అబ్దుల్ కలాం పునఃపరిశీలనకు పంపితే కేంద్రం కొన్ని మార్పులు చేసి రాష్ట్రపతికి పంపడం జరిగింది. దీంతో రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించాల్సి వచ్చింది. ఈ అంశం రాష్ట్రపతి నామమాత్ర సార్వభౌమాధికారిగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఏదైనా ఒక చట్టాన్ని మంత్రిమండలి రాష్ట్రపతి ఆమోదానికి పంపినట్లయితే కేవలం ఒకసారి మాత్రమే పునఃపరిశీలనకు పంపే అవకాశం ఉంటుంది రాష్ట్రపతికి. కానీ మళ్ళీ దాంట్లో సవరణలు చేసి మంత్రిమండలి రాష్ట్రపతికి పంపినట్లయితే అది తప్పనిసరిగా ఆమోదించాలి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఎంపీ జైన్ అభిప్రాయం ప్రకారము 42, 44 రాజ్యాంగ సవరణల తర్వాత రాష్ట్రపతి ప్రాధాన్యత మరింత తగ్గిపోయింది. భారతదేశం అనుసరించిన ప్రభుత్వ విధానాన్ని ఆధారం చేసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాష్ట్రపతి పదవిని బ్రిటిష్ రాజు లేదా రాణితో పోల్చుతూ వారు దేశానికి ఏలిక మాత్రమే, పాలకుడు కాలేడు అని చెప్పేసి పేర్కొన్నారు. ఎందుకంటే వాస్తవిక పాలనను ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి నిర్వహిస్తుంది. అందువల్లనే పార్లమెంట్ ప్రభుత్వాన్ని మంత్రిమండలి లేదా క్యాబినెట్ ప్రభుత్వం అని కూడా పేర్కొంటారని చెప్పేసి ఎంపీ జైన్ పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, దేశ పరిపాలన నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించినప్పటికీ రాజ్యాంగంలోని 77వ అధికరణ ప్రకారము రాష్ట్రపతి పేరు మీదగానే పరిపాలన అంతా కూడా కొనసాగుతుంది. పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో లోక్సభలో ఏ రాజకీయ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించని సందర్భంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ప్రధానమంత్రిని నియమించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అధికారంలో ఉన్న ప్రభుత్వము ఈ మెజారిటీ కోల్పోయినప్పుడు రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించవచ్చు. సో అధికారంలో ఉన్న ప్రభుత్వము మెజారిటీని కోల్పోయినప్పుడు రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించవచ్చు. లేదా లోక్సభను రద్దు చేసి తిరిగి ఎన్నికలకు కూడా ఆదేశించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. 1979లో చరణ్ సింగ్ లోక్సభలో మెజారిటీని నిరూపించుకోలేకపోయినప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఓకేనా. సో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జనతా పార్టీకి చెందిన బాబు జగ్జీవన్ రామ్కు ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకుండా లోక్సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలను ఆదేశించడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 1989 తర్వాత ఏర్పడిన హంగ్ పార్లమెంటులు ఓకేనా సంకీర్ణ ప్రభుత్వాలు అస్థిర ప్రభుత్వాల ఏర్పాటుకు కారణమయ్యాయి. దీంతో దేశానికి అధ్యక్ష తరహా ప్రభుత్వమే మేలని కొంతమంది మేధావుల అభిప్రాయము రాజ్యాంగ పునఃసమీక్షా కమిషన్ 2002లో వేయడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది. సో భారత రాజ్యాంగం మౌలిక స్వరూపానికి భంగం కలగని రీతిలో పార్లమెంటరీ ప్రభుత్వంలోనే మార్పులను చేపట్టి రాజకీయ సుస్థిరతను సాధించాలని సూచించడము జరిగింది. ఎవరు? రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ 2002లో. ఓకేనా, ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము. సో కేంద్ర ప్రభుత్వం గురించి మన రాజ్యాంగంలో 5వ భాగంలో 52వ అధికరణ నుంచి 151వ అధికరణల మధ్య కేంద్ర ప్రభుత్వాన్ని గురించి వివరించడం జరిగింది. ఓకేనా, రాజ్యాంగంలోని 5వ భాగం కేంద్ర ప్రభుత్వం నిర్మాణాన్ని, అది పనిచేసే విధానాన్ని గురించి తెలుపుతుంది. రాజ్యాంగంలోని 52 నుంచి 151 అధికరణ వరకు ఓకేనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రిమండలి, పార్లమెంట్ మరియు సుప్రీంకోర్టులతో పాటు భారత రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతిని గురించి కూడా తెలుపుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన క్లాస్లో మనం రాష్ట్రపతి అధికారాలు, విధుల గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ తరహా విధానాన్ని బ్రిటన్ నుంచి గ్రహించడం జరిగింది.
నెక్స్ట్ వన్ రాష్ట్రపతి 52వ అధికరణ దేని గురించి తెలియజేస్తుందో చూద్దాం. భారతదేశానికి అధిపతి, దేశాధినేతగా రాష్ట్రపతి ఉంటాడు. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, రాజ్యాంగ అధిపతి మరియు సర్వ సైన్యాధ్యక్షుడు. గ్రూప్ 4 బిట్ ఫ్రెండ్స్, చాలా సార్లు అడిగారు ఇది. గ్రూప్ 4 లెవెల్లో ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 4 విఆర్ఓ విఆర్ఏ వాళ్ళకు కూడా ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ 53వ అధికరణ దేశ పరిపాలన అధికారాలు రాష్ట్రపతి పేరు మీద రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడతాయి. ఓకేనా. రాష్ట్రపతి పరిపాలనను స్వయంగా కానీ ఇతర అధికారుల సహాయంతో కానీ నిర్వహించవచ్చును. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించే రాష్ట్రపతి పద్ధతిని అమెరికా నుంచి గ్రహించడం జరిగింది. ఓకేనా. దేశ పరిపాలన మొత్తం కూడా రాష్ట్రపతి పేరు మీదగానే జరగాలి. ఓకేనా. ఈ యొక్క పద్ధతి ఎక్కడ ఉంది? అమెరికా రాజ్యాంగంలో ఉండడం జరిగింది. దాన్నే యాజ్ ఇట్ ఈస్గా మనము తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించే అంశాన్ని కూడా మన దేశము అమెరికా నుంచి గ్రహించింది. 54వ అధికరణ ప్రకారం ఎలక్టోరల్ కాలేజ్, 54వ అధికరణ దేని గురించి తెలియజేస్తుంది? ఎలక్టోరల్ కాలేజ్. భారతదేశము గణతంత్ర రాజ్యమైనందున రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీచే ఎన్నుకోబడము జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు. మరి ఇందులో ఎవరెవరు ఉంటారు? ఓకేనా. ఏ రాజ్యసభకు ఎన్నికైనటువంటి సభ్యులు 233 సభ్యులు ఉంటారు ఈ ఎలక్టోరల్ కాలేజీలో. నెక్స్ట్ వన్ లోక్సభకి ఎన్నికైనటువంటి 543 సభ్యులు ఉంటారు. నెక్స్ట్ రాష్ట్రాల్లోని విధానసభకు ఎన్నికైన సభ్యులు మరియు ఢిల్లీ, పాండిచ్చేరి విధానసభకు ఎన్నికైనటువంటి సభ్యులు మొత్తం కలిపి 4120 సభ్యులు ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మొత్తం రాజ్యసభకి, లోక్సభకి, అంతేకాకుండా రాష్ట్రాలు, అంతేకాకుండా ఢిల్లీ, పాండిచ్చేరికి మినహాయింపు కల్పించి అంటే కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో కేవలం ఢిల్లీ మరియు పాండిచ్చేరి యొక్క విధానసభకు ఎన్నికైనటువంటి సభ్యులనే దీనికి ఎలక్టోరల్ కాలేజీలో తీసుకోవడం జరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతాలని రిమైనింగ్ వాటిని తీసుకోరు. ఓకేనా. సో రాజ్యసభకి ఎన్నికైన సభ్యులు, లోక్సభకి ఎన్నికైన సభ్యులు, రాష్ట్రాల్లోని విధానసభకి ఎన్నికైనటువంటి సభ్యులు మొత్తం కలిపి కూడా 4896 మంది ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా. వీరంతా కూడా రాష్ట్రపతి ఎన్నికలో పాల్పంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ, పాండిచ్చేరి శాసనసభల సభ్యులకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అధికారాన్ని కల్పించారు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. 1992 70వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయు అధికారం లేనివారు మరి ఎవరికి ఉండదు? రాజ్యసభకు రాష్ట్రపతిచే నియమించబడేటువంటి సభ్యులు, లోక్సభకు రాష్ట్రపతిచే నియమించబడే సభ్యులు అంటే ఆంగ్లో ఇండియన్స్, విధానసభకు గవర్నర్లచే నియమించబడేటువంటి సభ్యులు మరియు 7 రాష్ట్రాలలోని విధాన పరిషత్ సభ్యులు. ఎలక్టోరల్ కాలేజీలో మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ చేయగలుగుతుంది. అంటే ఇంకెవరైనా సభ్యులను కలపాలా, ఏదైనా కేంద్రపాలిత ప్రాంతం నుండి కావచ్చు, రాష్ట్రాల నుంచి విధాన పరిషత్ నుంచి కావచ్చు, సో ఎవరైనా సభ్యులను ఇందులో కలపాలా అనే నిర్ణయం ఎవరి చేతిలో ఉంటుంది? పార్లమెంట్ ఆధీనంలోనే ఉంటుంది. ఇది రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తారు. నెక్స్ట్ వన్ ఇది చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్, ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు లేనటువంటి వ్యక్తులు ఎవరు? ఓకేనా, గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్ వన్ 55వ అధికరణ రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతి ఈ అధికరణ తెలియజేస్తుంది. భారత రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటారు. చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. రాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది? ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఆ విధానం అంటే ఏంటో చూద్దాం. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రాధాన్యతను అనుసరించి సభ్యులు ఓటు వేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు సభ్యులు ఉన్నారనుకోండి, ఇద్దరు పోటీ పడ్డారనుకోండి రాష్ట్రపతి పదవికి. సో మొదటి ప్రాధాన్యత ఓటు మనం ఎవరికి ఇస్తాం? ఓకేనా, సమ్ ఎక్స్ అండ్ వై ఇద్దరు నిల్చున్నారనుకోండి పోటీలో. సో నా మొదటి ప్రాధాన్యత ఓటు, నేను పార్లమెంట్ సభ్యుని అనుకోండి, ఓకేనా, నా మొదటి ప్రాధాన్యత ఓటు ఎక్స్కి ఇస్తాను, రెండవది వైకి ఇస్తాను. అంటే 2 ఓట్లు వేయచ్చు మనం. ఓకేనా, ఒకటి ప్రాధాన్యత ఓటు ఒకరికి వేయచ్చు, రెండో ప్రాధాన్యత ఓటు ఇంకొకరికి వేయచ్చు. ఆ విధంగా అన్నట్టు దానినే ప్రాధాన్యత అనుసరించి సభ్యులు ఓటు వేస్తారు. సభ్యుల ఓట్లకు విలువ కట్టబడుతుంది. సో వాటిని గురించి మనము చాలా క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. సభ్యుల విలువ అంటే
ఎంపీల విలువ కావచ్చు, వారందరి విలువ ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం. గెలుపొందే అభ్యర్థి కోటా ఓట్లను 50% కంటే ఎక్కువ ఓట్లను పొందాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఓటు బదలాయింపు పద్ధతి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ పద్ధతిని ప్రస్తావించినటువంటి వ్యక్తి థామస్ హేర్ కనుక దీన్ని హేర్ పద్ధతి అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, రాష్ట్రాల వారి ఓట్లు. ప్రతి రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో గల ఓట్ల విలువ ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అది శాసనసభ సభ్యుల ఓటు విలువ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలు ఉంటాయి. ఓకేనా, 175 స్థానాలలో ఓటు విలువ ఎంత వారిది? 158. ఒక ఓటు విలువ ఎంత? 158 ఫ్రెండ్స్. ఓకేనా, సభ్యుల సంఖ్య ఇంటూ ఓటు విలువ అన్నట్టు. ఫస్ట్ మొదటిది సభ్యుల సంఖ్య, రెండవది ఓటు విలువ. సో మొత్తం ఓట్లు ఎంత? 27,650 ఓటు విలువ, మొత్తం విలువ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి బలం ఎంత? 27,650 అన్నట్టు. ఓకేనా, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్కి మొత్తం శాసనసభ్యుల సంఖ్య 60, ఓటు విలువ కేవలం 8 మాత్రమే ఫ్రెండ్స్. అంటే ఓకేనా, 8 మాత్రమే. ఈ విధంగా మనం ప్రతి రాష్ట్రాన్ని కూడా తెలుసుకోవచ్చు ఇలా. కానీ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుసుకోండి ముఖ్యంగా, ఇవి రెండు ఇంపార్టెంట్. అంతేకాకుండా ఎక్కువ ఓటు విలువ ఎక్కడ ఉంది మరి, సో వాటిని కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరము ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి తెలంగాణ రాష్ట్రం యొక్క ఓటు విలువ ఏ విధంగా ఉందో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంది మొత్తం మన సభ్యుల సంఖ్య ఎంత? శాసనసభ సీట్లు 119 ఇంటూ 133. మన ఓటు విలువ ఎంత? 133గా ఉంది ఫ్రెండ్స్. అంటే 15,827 ఓట్ల విలువ మన యొక్క శాసనసభ సభ్యుల యొక్క ఓటు విలువ ఫ్రెండ్స్. ఇది మన రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి. ఓకేనా, మరి అత్యధికంగా ఎక్కడ ఉంది? 403. గుర్తుపెట్టుకోండి, 403 ఉత్తరప్రదేశ్లో 403 స్థానాలు ఉన్నాయి. 208 వారి యొక్క ఓటు విలువ ఎంత? 208. మొత్తము 83,824 వారి యొక్క మొత్తం టోటల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ సభ్యుల యొక్క విలువ వారిది. ఓకేనా, అంటే వీరు రాష్ట్రపతి ఎన్నికల్లో ముఖ్య పాత్ర వహిస్తారు అని చెప్పేసి మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఈ పద్ధతిని డెన్మార్క్ దేశంలో ఆండ్రే అనే వ్యక్తి మొదటగా అమలుపరిచారు. దీనివల్ల దీన్ని ఆండ్రే పద్ధతి అని కూడా అంటారు. ఓటు బదలాయింపు పద్ధతి రాజ్యాంగ పరిషత్లో ప్రతిపాదించినటువంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు కూడా ఈ పద్ధతిని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్, ప్రొఫెసర్ కేటీ షా భారతదేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ప్రతిపాదించడము జరిగింది. అంతేకాకుండా కేవి కామత్ రాష్ట్రపతిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని కూడా సూచించడం జరిగింది. నెక్స్ట్, కేఎం మున్షి మరియు నెహ్రూ భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రతిపాదించడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఓకేనా, ఎమ్మెల్యేలు మరియు ఎంపీల యొక్క ఓట్లు ఏ విధంగా మనం ఇంతకుముందు విలువ ఇంత ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎంపీల విలువ ఇంత, ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఇంత, తెలంగాణ వాళ్ళది ఇంత, అంతేకాకుండా అతి ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ వాళ్ళది ఇంత అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఓకేనా, మరి ఆ విలువను ఏ విధంగా లెక్క కడతారు, అది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. సో ఏ విధంగా అంటే ఎమ్మెల్యే ఓటు విలువ ఏ విధంగా తెలుసుకుంటాం? రాష్ట్రంలోని జనాభా, మొత్తం జనాభా, రాష్ట్రంలోని మొత్తం జనాభాపై ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య. ఓకేనా, ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1/1000. 1/1000 వేసినట్లయితే ఓటు విలువ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆ ఓటు విలువ అంటే మన ఒక్క ఎమ్మెల్యే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని ఓటు వేస్తే అది 133 విలువ పోలవుతుంది అన్నట్టు. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ఎమ్మెల్యేల ఓటు విలువ కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు. ఓకేనా, ఎక్కువ ఉత్తరప్రదేశ్ 208, తమిళనాడు 176, మహారాష్ట్ర 175. ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. మరి అతి తక్కువగా ఉన్నటువంటి ఓటు విలువ రాష్ట్రాలు ఏంటి? సిక్కిం కేవలం 7 మాత్రమే, అరుణాచల్ ప్రదేశ్ 8, నాగాలాండ్ 9. వారి యొక్క ఓటు విలువ, వారు ఒక్కరు ఓటు వేస్తే కేవలం 7 పాయింట్లు మాత్రమే పోలవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, మరి తెలంగాణ ఓటు విలువ ఎంత ఉంది? 133 సుమారుగా. ఆంధ్రప్రదేశ్ ఓటు విలువ 158 సుమారుగా. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అంటే మనమందరం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 148 ఓటు విలువ ఉండేది ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుంచుకోవాలి.
1971 జనాభా లెక్కల ఆధారంగా ఎమ్మెల్యే ఓట్ల విలువ నిర్ణయించబడుతుంది. కారణం ఆ రాష్ట్ర శాసనసభలోని నియోజకవర్గాల పునర్విభజన ఎమ్మెల్యేల సంఖ్య 1971 జనాభా లెక్కల ఆధారంగానే నిర్ణయించడము జరిగింది. నెక్స్ట్ వన్ ప్రాధాన్యత ఓటు. ఇంపార్టెంట్ ఇది, ఇంతకుముందు చెప్పాను నేను. ప్రాధాన్యత ఓటు ఏ విధంగా తీసుకుంటాం మనం? సో ఇక్కడ ముగ్గురు వ్యక్తులు రాష్ట్రపతికి పదవికి మనకు పోటీ చేశారు అనుకుందాం. ఓకేనా? ఎవరెవరు? ఏ, బి మరియు సి. సో నేను ఎమ్మెల్యే అని అనుకోండి ఫ్రెండ్స్. నాకు బి అంటే ఇష్టం కనుక నేను మొదటి ప్రాధాన్యత ఓటు బికి వేసాను. నెక్స్ట్ సి అంటే ఇష్టం, సికి రెండో ప్రాధాన్యత ఓటు వేసాను. నెక్స్ట్ ఏ అంటే ఇష్టం, సో మూడోది అతనికి వేసాను. సో ఈ విధంగా ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు ఫ్రెండ్స్. ఒక వ్యక్తి అంటే ఈ పోటీలో నిలుచుకున్న అభ్యర్థులకు ఎవరికి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వచ్చాయి, రెండో వ్యక్తికి ఎన్ని వచ్చాయి. సో ఆ విధంగానే ఇలా ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎంపీ ఓటు విలువ ఏ విధంగా కనుక్కుంటారో చూద్దాం. అన్ని రాష్ట్రాల మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ. సో మనం ఇంతకుముందు తెలుసుకున్నాము ఎమ్మెల్యేల ఓటు విలువ ఏ విధంగా వస్తుందో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఆ విలువ ఓకేనా, ఆ విలువ డివైడెడ్ బై ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్య. సింపుల్. ఓకేనా? అలా చేస్తే ఎంపీల ఓటు విలువ అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ 2012లో 13వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు ఓటు విలువ ఏ విధంగా ఉంది? 708గా ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఎంపీల యొక్క ఓటు విలువ. నెక్స్ట్ భారతదేశంలోని 29 రాష్ట్రాలు, ఢిల్లీ, పాండిచ్చేరి శాసనసభ సభ్యుల మొత్తం విలువ రాజ్యసభ, లోక్సభలకు ఎన్నికైన ఎంపీల ఓట్ల విలువకు దాదాపు సమానంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ డివైడెడ్ బై ఎంపీల సంఖ్య కదా ఫ్రెండ్స్. సో అందరిది సమానంగా ఉంటుంది, అది రీజన్. నెక్స్ట్ కోటా అంటే ఏంటిది మరి? కోటా మొత్తం పోలైన చెల్లని ఓట్లు. ఓకేనా? మొత్తం పోలైన చెల్లని ఓట్లు బై ఎన్నుకోవాల్సిన సభ్యుల సంఖ్య +1 వేస్తే కోటా అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ దేశంలో ఎమ్మెల్యేల సంఖ్య 4120. ఎమ్మెల్యేల ఓటు విలువ 5,49,474గా మనము చూడవచ్చు. దేశంలో ఉన్నటువంటి మొత్తం ఎంపీల సంఖ్య 776. ఓకేనా? మరి ఎంపీల యొక్క ఓటు విలువ ఏ విధంగా ఉంది? 5,49,408గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. దాదాపు ఎంపీలది ఎమ్మెల్యేలది దాదాపు సమానంగానే ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 50% మించి ఓట్లను అనగా కోటా ఓట్లను ఏ అభ్యర్థి పొందని సందర్భంలో పోటీలో ఉన్న చివరి అభ్యర్థి యొక్క రెండవ ప్రాధాన్యత ఓట్లను పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు బదిలీ చేయడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. సో అంటే ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా అందరికి సమానంగా వచ్చాయనుకోండి. ఒక ముగ్గురు నిల్చున్నారు, ముగ్గురికి ప్రాధాన్యత ఓట్లలో ఒకటి 50 ముగ్గురికి వచ్చాయి. మరి ప్రాధాన్యత ఓటు 2లో మళ్ళీ 50 వచ్చాయి. 3వ వారికి కూడా మళ్ళీ 50 వచ్చాయి ప్రాధాన్యత ఓట్లు. సో ఈ సందర్భంలో ఏం చేస్తారంటే, ఓకేనా, ఎవరికైతే రెండవ ప్రాధాన్యత ఓట్లలో పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు వాటిని బదిలీ చేస్తారు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 1969లోని రాష్ట్రపతి ఎన్నికల్లో రెండవ ప్రాధాన్యత ఓట్ల ద్వారా గెలిచినటువంటి వ్యక్తి వివి గిరి. సో అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లోనే అసలు రాష్ట్రపతి అంటే ఎవరో తెలిసిపోతుంది. రెండో ప్రాధాన్యత ఓటు వరకు వచ్చే పరిస్థితి రాలేదు. ఒక వివి గిరి గారి సమయంలో మాత్రమే ఇది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? మొదటి ప్రాధాన్యత ఓట్లు తర్వాత అది అంటే దానివల్ల నిర్ణయం కాకపోతే రెండవ ప్రాధాన్యత ఓట్లకి వెళ్ళి వాటిని బదిలీ చేయడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ సిడి దేశ్ముఖ్ రెండవ ప్రాధాన్యత ఓట్లను బదిలీ చేయడం ద్వారా వివి గిరి గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ అతి తక్కువ మెజారిటీతో రెండవ లెక్కింపు ద్వారా రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి వివి గిరి. ఓకేనా? ఇంపార్టెంట్. వివి గిరి మొదటి ప్రాధాన్యత ఓట్లు 44.3% ప్లస్ 7.2%. ఓకేనా? నెక్స్ట్ రెండవ ప్రాధాన్యత 51.5%. నెక్స్ట్ నీలం సంజీవరెడ్డి 42.2 ప్లస్ 6.3 48.5%. నెక్స్ట్ సిడి దేశ్ముఖ్ 13.5% ఓట్లతో ఇలా ఓట్లు లెక్కించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? 1969 ఓట్ల రాష్ట్రపతి ఎన్నిక సమయంలో. ఓకేనా? సో వీరందరినీ కాదని వివి గిరి గారు 44.3% ఓట్లతో గెలుపొందడం జరిగింది.
ఓకేనా, మొదటి ప్రాధాన్యత ఓట్లు అదే ఆ విధంగా ఉండి నెక్స్ట్ కొన్ని ఓట్లను కూడా సిడి దేశ్ముఖ్ గారి ఓట్లను రెండవ ప్రాధాన్యత ఓట్లను బివి గిరి గారికి బదిలీ చేయడం ద్వారా గెలుపొందినట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిన జరపాలని రాజ్యాంగ పరిషత్లో ప్రతిపాదించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కేటీ షా. నెక్స్ట్, ప్రస్తుతం రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు వినియోగించే పద్ధతి ప్రత్యక్ష ఎన్నికలతో సమానమని సమర్థించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు నెహ్రూ గారు. ఇద్దరు కూడా ప్రస్తుతం రాష్ట్రపతి ఎందుకు అలా అంటే ఈ విధంగా ఎందుకు సమర్థించారు, మరి ఈ యొక్క అంటే వీరు ఎందుకు ఈ విధంగా చెప్పారు అంటే ప్రత్యక్షంగానే ఎన్నుకోవడంతో సమానం. అంటే వీరిని అంటే రాష్ట్రపతి గారిని ఎన్నుకునేది ఎవరు? ఎమ్మెల్యేలు ఎంపీలే కదా. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరితో ఎన్నుకోబడతారు? ప్రజల చేత. సో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులే రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. కాబట్టి ఇతన్ని కూడా రాష్ట్రపతి గారిని కూడా ప్రత్యక్షంగానే ఎన్నికతో సమానమని చెప్పేసి పేర్కొన్నటువంటి ముఖ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు నెహ్రూ గారు. ఓకే, నెక్స్ట్ వన్, 56వ అధికరణ. ఓకేనా, 56వ అధికరణ పదవి కాలం గురించి వివరిస్తుంది. రాష్ట్రపతి రాజీనామా చేయని యెడల మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించని సందర్భంలో ఓకేనా సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఎన్నికను కొట్టివేయకున్నచో పదవి కాలం ముగియకముందే అకాల మృతి చెందని యెడల రాష్ట్రపతి యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు. అంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ అప్లై. ఏంటంటే రాష్ట్రపతి రాజీనామా చేయకుంటే, మహాభియోగ తీర్మానం అతనిపై మోపకుంటే, సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఎన్నికను కొట్టివేయకుంటే, ఓకేనా, అంటే మృతి చెందడం ఇలాంటి యొక్క అనుకోని పరిస్థితులు ఏర్పడకుండా ఉంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు పదవిలో ఉంటాడు. ఓకేనా, గుర్తుంచుకోవాలి. భారత రాష్ట్రపతి రాజీనామా చేసినట్లయితే తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి. నోట్ పాయింట్స్. ఓకేనా, 1969లో ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతల నిర్వహణ చట్టంలో చేయబడినటువంటి సవరణలను అనుసరించి రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే సో మరేం చేయాలి? ఆ రాజీనామాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వాల్సి ఉంటుంది. చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్ ఫ్రెండ్స్, గ్రూప్ 4 లెవెల్లో గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో ప్రతి గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్ వాళ్ళకి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఓకే, సో గ్రూప్ 4 వాళ్ళకి నేను అక్కడక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఓకే ఉపరాష్ట్రపతి కూడా పదవి కూడా ఖాళీ ఉన్నప్పుడు రాజీనామా పత్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంటరెగ్నం అంటే ఏంటో చూద్దాం. రాష్ట్రపతి పదవి కాలం ముగిసినప్పటికీ నూతన రాష్ట్రపతి పదవి ఎన్నిక ప్రారంభమై ఒకవేళ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి కాలేకపోయినప్పుడు, అనగా నూతన రాష్ట్రపతి పదవిలోకి రాలేకపోయినప్పుడు ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కూడా పాత రాష్ట్రపతి పదవిలో కొనసాగడాన్ని ఇంటరెగ్నం అనే పేరుతో పిలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రాష్ట్రపతి పదవిలో ఉన్నాడు, 5 years కంప్లీట్ అయింది. సో 5 years కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాక కూడా అనుకోని పరిస్థితుల్లో కొంచెం డిలే అవుతుంది. 1 month or 2 months డిలే అవడం వల్ల ఏమవుతుందంటే అంటే ఫస్ట్ ఎవరైతే రాష్ట్రపతిగా ఉన్నారో ఆ 2 months కూడా అతనే తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగడం అనేది జరుగుతుంది. దీన్నే ఇంటరెగ్నం అని చెప్పేసి పేర్కొంటారు. గ్రూప్ 1లో చాలాసార్లు అడిగారు, ఇది క్వశ్చన్ గుర్తుంచుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్, 57వ అధికరణ తిరిగి ఎన్నిక. రాష్ట్రపతి పదవికి ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా పోటీ చేసే అధికారము ఉంటుంది ఫ్రెండ్స్. భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ మాత్రమే 2 సార్లు పదవిని నిర్వహించి 3వసారి పోటీ చేయకుండా ఆ సాంప్రదాయాన్ని నెలకొల్పడము జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు తప్ప మిగతా వారందరూ కూడా కేవలం ఒకసారి మాత్రమే రాష్ట్రపతిగా ఎన్నికయి 2వసారి పోటీ చేయలేదు. నెక్స్ట్ 58వ అధికరణ అనర్హతలు. రాష్ట్రపతి గారికి ఉండేటువంటి అర్హతలు అంటే రాష్ట్రపతి ఎన్నికకి కావాల్సినటువంటి ముఖ్యమైన అర్హతలు ఏంటో చూద్దాం. మొదటగా భారతదేశ పౌరుడై ఉండాలి. ఇండియన్ సిటిజన్, ఈ షుడ్ బి ఇండియన్ సిటిజన్. నెక్స్ట్ 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఓకేనా, పార్లమెంటుకు ఎన్నికయ్యే అర్హతలు ఉండాలి, కానీ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగరాదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాలలో ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, కేంద్ర రాష్ట్ర మంత్రులు మరియు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాలు చేసేవారుగా పరిగణించరాదు. ఓకే, ఇవి ప్రభుత్వం యొక్క
బాధ్యతలు అన్నట్టు. ఓకే, వీటిని ఉద్యోగాలుగా మనము పరిగణించరాదు. నెక్స్ట్, భారత రాష్ట్రపతి ఎన్నికలు. భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టము 1952ను అనుసరించి జరుగుతుంది. ఈ చట్టం ఆధారంగా ఇతర అర్హతలను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తి కనీసము 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి మరొక 50 మంది బలపరచాలి. చాలా ఇంపార్టెంట్. పోటీ చేయాలంటేనే ఒక అభ్యర్థి రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఎలక్టోరల్ కాలేజీలోని 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి. అట్ ద సేమ్ టైం మరొక 50 మంది బలపరచాలి, అంటే మద్దతు తెలపాలి. అలాంటప్పుడు మాత్రమే ఇతను రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అధికారం అనేది ఉంటుంది. నెక్స్ట్, 15,000 రూపాయలు. ఓకేనా, 15,000 రూపాయలను డిపాజిట్ రూపంలో చెల్లించాలి. నెక్స్ట్, పోటీ చేసిన వ్యక్తులు తమ డిపాజిట్ తిరిగి పొందాలంటే 1/6 వంతు ఓట్లను పొందాల్సి ఉంటుంది. పోలైన ఓట్లలో 1/6 వంతు ఓట్లు అని అర్థము. సో మనం అంటాం కదా ఫ్రెండ్స్, ఎవరైనా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు డిపాజిట్లు గల్లంతయ్యాయి అని చెప్పేసి మనం చాలాసార్లు వింటుంటాం. గల్లంతవ్వడం అంటే ఏంటి అంటే కనీస ఓట్లు పొందకపోవడమే. డిపాజిట్ తను అమౌంట్ ఎంతైతే డిపాజిట్ చేస్తాడో ఆ అమౌంట్ను కోల్పోవడమే డిపాజిట్ కోల్పోవడం. అంతేనా ఫ్రెండ్స్? సో 1/6 వంతు మొత్తం 6 ఓట్లు ఉన్నట్లయితే అందులో కనీసం ఒకటైనా వస్తే డిపాజిట్ దక్కినట్టు. అంటే 6,000 ఓట్లకు కనీసం 1,000 వచ్చాయి అనుకోండి. 1,000 వచ్చినట్లయితే అతను డిపాజిట్ను కాపాడుకున్నాడు అని అర్థం. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 59వ అధికరణ జీతభత్యాలు. రాజ్యాంగంలోని 2వ షెడ్యూల్లోనూ ఈ అంశాన్ని పొందుపరిచారు. కాబట్టి దీన్ని న్యాయస్థానాలు న్యాయ సమీక్షకు గురి చేసే అవకాశము ఎట్టి పరిస్థితుల్లో లేదు. రాష్ట్రపతి వేతనాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి వేతనము చెల్లించబడుతుంది. రాష్ట్రపతి వేతనము ఐటీ పరిధి కిందకు రాదు, అంటే ట్యాక్సెస్ చెల్లించాల్సిన అవసరము లేదు. రాష్ట్రపతి జీతభత్యాలపై పార్లమెంట్లో ఓటింగ్ పెట్టరాదు. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా జీతంలో కోత విధించరాదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ప్రస్తుత భారత రాష్ట్రపతి నెలసరి వేతనము 1,50,000 రూపాయలు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇతర ఖర్చుల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? 15,25,000కు పొందుతారు. ఓకేనా, 15,25,000 రూపాయలు ఇతర ఖర్చుల రూపంలో పొందుతారు. పదవి విరమణ అనంతరం చెల్లించే పెన్షన్ నెలసరి ఏ విధంగా ఉంటుందో కూడా ఇందులో మనకు వివరించడం జరుగుతుంది. నెక్స్ట్, 60వ అధికరణ ప్రమాణ స్వీకారము. ఓకేనా ఫ్రెండ్స్, 60వ అధికరణ దేని గురించి వివరిస్తుంది? ప్రమాణ స్వీకారం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఓకేనా, ప్రధాన న్యాయమూర్తి లేనట్లయితే సీనియర్ న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించే సందర్భంలో కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరము ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 61వ అధికరణ మహాభియోగ తీర్మానము. చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి దేశద్రోహానికి రాజ్యాంగ అధికరణకు పాల్పడినప్పుడు ఓకేనా మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు. ఈ తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించాలి. రాష్ట్రపతిని తొలగించే పద్ధతిని మనము అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఈ తీర్మానాన్ని రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ప్రవేశపెట్టవచ్చును. ఈ తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలన్నా ఆ సభలోని 1/4 వంతు సభ్యుల సంతకాలతో కూడిన నోటీసు 14 రోజుల ముందు సభాపతికి ఇవ్వాలి. సభాపతి అంటే ఎవరు? స్పీకర్ గారికి అందచేయడం జరగాలి. మేము రాష్ట్రపతి పైన మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాము అని చెప్పేసి ఆ సభలో ఉన్నటువంటి 1/4 వంతు సభ్యులు సంతకాలతో కూడినటువంటి నోటీసు స్పీకర్ గారికి అందచేయాలి. తీర్మానం ప్రవేశపెట్టిన 2/3 వంతు మెజారిటీతో ఆమోదించినప్పుడు ఆ తీర్మానాన్ని 2వ సభకు పంపిస్తారు. 2వ మహాభియోగ తీర్మానాన్ని సభ మొత్తం కానీ సభచే నియమించబడిన కమిటీ కానీ విచారిస్తుంది. ఓకే, ఇది కరెక్టేనా కాదా అని చూస్తుంది. విచారణ సందర్భంగా రాష్ట్రపతి స్వయంగా కానీ లేక వారి ప్రతినిధి ద్వారా కానీ తమ వాదనలను నిరూపించుకోవచ్చు. ఓకేనా, 2వ సభ కూడా 2/3 వంతు మెజారిటీతో ఆ తీర్మానం ఆమోదించినట్లయితే ఆమోదించినచో రాష్ట్రపతి ఆనాటి నుంచి పదవిని కోల్పోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ 2/3 వంతు మెజారిటీ అనగా సభకు మెజారిటీ సభ్యులు హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు మెజారిటీగా
పరిగణించాలి. ఓకేనా, అంటే ఆ సభలో ఆ రోజు జరిగేటువంటి ఓటింగ్లో మొత్తం ఎంతమంది సభ్యులు అయితే వస్తారో ఆ ఉన్న సభ్యులలోనే 2/3 వంతుగా పరిగణలోకి తీసుకోవడము జరుగుతుంది. ఖాళీగా ఉన్న వారిని తీసుకోరు. నెక్స్ట్, రాష్ట్రపతిచే నియమించబడిన సభ్యులు కూడా మహాభియోగ తీర్మానం ఓటింగ్లో పాల్గొనవచ్చు. తీర్మానం ప్రవేశపెట్టిన సభ తిరస్కరించినచో ఆ తీర్మానాన్ని రెండవ సభలో ప్రవేశపెట్టుటకు అవకాశం అనేది లేదు. నెక్స్ట్, ఒక సభ ఆమోదించి మరో సభ తిరస్కరించినప్పుడు తీర్మానం కూడా వీగిపోతుంది. అంటే ఖచ్చితంగా లోక్సభలోను రాజ్యసభలోను అంటే ఎగువ సభ దిగువ సభలో రెండిట్లలో కూడా ఆమోదించినట్లయితేనే ఆ యొక్క మహాభియోగ తీర్మానము చెల్లుతుంది లేదా వీగిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవసరము లేదు. ఓకేనా. భిన్నాభిప్రాయాలు అంటే ఒక సభ నో చెప్పి మరొక సభ ఎస్ చెప్పినట్లయితే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం అనేది ఉండదు. భారతదేశంలో ఏ రాష్ట్రపతిపై కూడా నేటి వరకు ఈ తీర్మానాన్ని ఆమోదించబడలేదు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. కానీ ఒకరిపైన 1971లో వివి గిరి పైన మొదట ఈ తీర్మానం ప్రవేశపెట్టి తర్వాత మళ్ళీ దాన్ని విరమించుకోవడం అనేది జరిగింది. అంతేకాని ఇప్పటి వరకు కూడా ఎవరిపైన కూడా ఈ యొక్క అవిశ్వాస తీర్మానం మహాభియోగ తీర్మానము ప్రవేశపెట్టడం జరగలేదు. ఇంపార్టెంట్. నెక్స్ట్, 62వ అధికరణ. భారత రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ అయినా 6 నెలల్లోగా ఎన్నిక జరపాలి ఖచ్చితంగా. భారత రాష్ట్రపతి పదవి కాలం ముగియడానికి 15 రోజుల ముందు నుంచి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. నెక్స్ట్ వన్, 71వ అధికరణ. ఎన్నిక వివాదాలు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఎన్నిక వివాదాలని సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. డాక్టర్ ఎన్బి కారే వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం వీరి మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని పేర్కొనడంతో పాటు ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత నెల రోజులలోగా కోర్టును సంప్రదించవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నికల వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలంటే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి కానీ లేక ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు కానీ అయి ఉండాలి. ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా పిటిషన్ దాఖలు చేయాలి. రాష్ట్రపతి ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసే పిటిషన్పై కనీసం 20 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఖచ్చితంగా సంతకం అనేది చేయాలి. అంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా సంతకం చేయాలి. ఎలక్టోరల్ కాలేజీలో ఏవైనా ఖాళీలు ఉన్నప్పటికీ రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించవచ్చును. ఓకేనా. సుప్రీంకోర్టు రాష్ట్రపతి వివి గిరి యొక్క న్యాయ సలహా కోరికపై 1974లో సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా తెలిపింది. తన ఎన్నికపై తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టుకు స్వయంగా హాజరై తన వాదనను నిరూపించుకున్నటువంటి వ్యక్తి వివి గిరి గారిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఒకవేళ లోక్సభ సెక్రటరీ జనరల్ మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు. 1950లో రాజేంద్ర ప్రసాద్ ఎన్నికప్పుడు రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి హెచ్విఆర్ అయ్యంగార్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. 2007లో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన వారు లోక్సభ సెక్రటరీ జనరల్ పిడిటి ఆచారి అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం జరిగింది. 2012లో రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన వారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ వికే అగ్నిహోత్రా. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, భారత రాష్ట్రపతి అధికారాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రాష్ట్రపతి అధికారాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు మనం. సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు మరియు విచక్షణ అధికారాలు అనేటివి రాష్ట్రపతి గారికి ఉంటాయి. సో మొదటివి సాధారణ అధికారాలు. ఇందులో మొదటగా కార్యనిర్వహణ అధికారాలు. 53వ అధికరణ దేశ పరిపాలన కార్యనిర్వహణ మొత్తం రాష్ట్రపతి పేరు మీద రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడుతుంది. రాష్ట్రపతి మన దేశ పరిపాలనను స్వయంగా కానీ ఇతర అధికారుల సహాయంతో కానీ నిర్వహించవచ్చు. అనగా రాష్ట్రపతి సర్వోన్నత కార్యనిర్వహణాధికారిగా కొనసాగుతారు. నెక్స్ట్, 74వ అధికరణ ప్రకారము దేశ పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు సహాయాన్ని అందించుటకు ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి అనేది ఉంటుంది. నెక్స్ట్, 75వ అధికరణ
ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియామకం చేస్తాడు. ప్రధానమంత్రి సలహాను అనుసరించి రాష్ట్రపతి మంత్రిమండలిని నియామకం చేయడము జరుగుతుంది. నెక్స్ట్ 76 అధికరణ. కేంద్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు మరియు న్యాయవాది అయిన అటార్నీ జనరల్ రాష్ట్రపతి నియమించడము జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి గారు. సో ఏ అధికరణ ప్రకారం? 76 సబార్టికల్ 1 ప్రకారం. ఇంపార్టెంట్. నెక్స్ట్ 124వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. 216వ అధికరణ ప్రకారం హైకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. 155వ అధికరణం ప్రకారం రాష్ట్రాలలో గవర్నర్లను కూడా రాష్ట్రపతి నియమిస్తారు. 239వ అధికరణ ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను అనగా పాలకులను రాష్ట్రపతి నియమిస్తాడు. 315వ అధికరణ అఖిల భారత సర్వీసుల ఉద్యోగాల్ని ఎంపిక చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను రాష్ట్రపతి నియమిస్తాడు లేదా ఏర్పాటు చేయడము జరుగుతుంది. నెక్స్ట్ 316వ అధికరణ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లను మరియు సభ్యుల నియామకం చేయునది రాష్ట్రపతి. 324వ అధికరణ కేంద్ర ఎన్నికల సంఘంలోని ప్రధాన ఇతర అధికారులను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. నెక్స్ట్ 148వ అధికరణ ప్రకారము కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేసే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్ అంటారు కదా, సో కాగ్ను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. 280వ అధికరణ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసే కేంద్ర ఫైనాన్స్ కమిషన్ను కూడా ఏర్పాటు చేసేది రాష్ట్రపతిని. 262వ అధికరణ నదీ జలాల వినియోగము, పంపకం గురించి రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాల పరిష్కారం కోసం జాతీయ జల వనరుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా నదీ జలాల పంపకంపై ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్కి కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ 263వ అధికరణ కేంద్రం రాష్ట్రాలు మరియు కేంద్రాలకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించుటకు రాష్ట్రపతి అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. 338వ అధికరణ ప్రకారము రాష్ట్రపతి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియామకం చేస్తాడు. 338 ఏ అధికరణ ప్రకారము రాష్ట్రపతి జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను నియామకం చేస్తాడు. 323 సబార్టికల్ ఏ అధికరణ ప్రకారము భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సర్వీసులలో నియామకములు, ఉద్యోగ నిబంధనలకు సంబంధించి ఫిర్యాదులను, వివాదాలను పరిష్కరించుటకు ఏర్పరిచే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్, సిఐటి అంటారు దీన్ని. సో దీనికి చైర్మన్ కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ 307వ అధికరణ దేశంలో రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్రీయ వాణిజ్యము మరియు స్వేచ్ఛా వాణిజ్య వ్యాపారము నిర్వహణ పర్యవేక్షణ కోసము జాతీయ వాణిజ్య వ్యాపార మండలిని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. 340వ అధికరణ ప్రకారం దేశంలోని వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేయుటకు వెనుకబడిన తరగతుల కమిషన్ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఏంటంటే ఇది బీసీ కమిషన్ ఫ్రెండ్స్. ఓకేనా, బీసీ కమిషన్. నెక్స్ట్ నోట్ రాష్ట్రపతిచే రాజ్యాంగ అధిపతులుగా నియమించబడే వారికి కనిష్ట వయసు అనేది ఉండదు, గరిష్ట వయసు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇంత ఉండాలి అని చెప్పేసి వయసు అర్హత అనేది ఏం లేదు, కానీ గరిష్టంగా వయసు మాత్రము ఉంటుంది. వాటి గురించి మనము ముందు క్లాసులో చర్చిద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ శాసనాధికారాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 79వ అధికరణ పార్లమెంట్ అనగా రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ ఆర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఓకేనా, శాసనాధికారాలు పార్లమెంట్ అనగా ఎవరెవరు? ఇప్పుడు రాజ్యసభ ఉంటుంది, లోక్సభ ఉంటుంది మరియు రాష్ట్రపతి, వీరి ముగ్గురిని కలిపియే మనం పార్లమెంట్ అంటాం. రాజ్యాంగాధిపతి అయిన రాష్ట్రపతి దేశ అత్యున్నత శాసన శాఖ అయిన పార్లమెంట్ నిర్మాణంలోను మరియు పని విధానంలోను భాగస్వామ్యులుగా ఉంటారు. నోట్ పార్లమెంట్ రూపొందించే బిల్లులు, ఆర్డినెన్స్లు అన్నీ కూడా రాష్ట్రపతి ఆమోదంతోనే చట్టాలుగా మారతాయి. కాబట్టి రాష్ట్రపతిని పార్లమెంట్లో భాగంగానే పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ 8వ అధికరణ సాహిత్యము, సైన్స్, కళారంగాలలో సాంఘిక సేవలలో విశిష్టమైన సేవలందించిన 12 మంది సభ్యులను రాష్ట్రపతి రాజ్యసభకు నియామకం చేస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. 80వ అధికరణ ప్రకారం ఇది జరుగుతుంది. మొత్తం ఎంతమందిని? 12 మందిని నియమించడం జరుగుతుంది.
నెక్స్ట్ 331వ అధికరణ ప్రకారం లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్స్ని కూడా నియమించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. రాజ్యసభకి ఎంతమంది? 12 మందిని, లోక్సభకి 2 ఆంగ్లో ఇండియన్స్ని నియమిస్తారు. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ 85వ అధికరణ ప్రకారము పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయనున్నది మరియు తాత్కాలిక వాయిదా అంటే ప్రోరోగ్ అని అంటారు. ఓకేనా. పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయనున్నది మరియు దీర్ఘకాలిక వాయిదా వేసే అధికారము ఎవరికి ఉంటుంది? అదేవిధంగా లోక్సభను రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 86వ అధికరణ ప్రకారము లోక్సభ రాజ్యసభకు సంయుక్తంగా కానీ లేదా విడివిడిగా సందేశాలను పంపవచ్చు. 87వ అధికరణ ప్రకారము పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగాలను మరియు విశేష ప్రసంగాలను పంపించే అధికారాలను కూడా కలిగి ఉంటాడు. లోక్సభ ఎన్నికల తదనంతరం ఏర్పాటయ్యే మొదటి సమావేశానికి అదేవిధంగా ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల కంటే ముందు ఈ విధమైన ప్రసంగాలు చేయడం అనేది చూస్తుంటాం మనం. నెక్స్ట్ 103వ అధికరణ పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి కలదు. 108వ అధికరణ ఉభయ సభల సంయుక్త సమావేశము ఏర్పాటు చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎందుకంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో కావచ్చు, ప్రత్యేక ఏదైనా చట్టాన్ని రూపొందించే క్రమంలో కావచ్చు, ఆమోదించే క్రమంలో కావచ్చు, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. దీనికి అధ్యక్షత వహించేది స్పీకర్. సో ఏదైనా సాధారణ బిల్లుపై లోక్సభ మరియు రాజ్యసభల మధ్యన భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు రాష్ట్రపతి 108వ అధికరణలో పేర్కొన్న విధంగా పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. 108 ఓకేనా. 108 అధికరణను అనుసరించి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఓకేనా. దీనికి ఖచ్చితంగా స్పీకరే అధ్యక్షత వహిస్తారు. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 111వ అధికరణ పార్లమెంట్ రూపొందించిన బిల్లులు రాష్ట్రపతి యొక్క ఆమోదంతోనే చట్టాలుగా మారుతాయి. 123వ అధికరణ పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్లకు సాధారణ చట్టాలకు ఉన్నంత విలువ ఉంటుంది. ఈ ఆర్డినెన్స్లు చట్టంగా కొనసాగాలంటే తిరిగి పార్లమెంట్ సమావేశమైన 6 నెలల్లోగా ఆమోదించవలసిన అవసరము ఉంటుంది. 201వ అధికరణ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులలో ఏదైనా సందిగ్ధత ఉన్నదని భావించినప్పుడు గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనలకు పంపవచ్చు. నెక్స్ట్ వన్ లోక్సభ కొత్తగా ఏర్పడిన సందర్భంలో ప్రోటెం స్పీకర్ను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ప్రోటెం స్పీకర్ అంటే ఎవరు? అంటే లోక్సభలో స్పీకర్ను ఎన్నుకోని సమయంలో, ఓకేనా, అంటే ఎన్నుకోరు కదా ముందే. సో అప్పుడు ఏం చేస్తారు? లోక్సభలోని సభ్యులందరిలో ఎవరైతే కొంచెం వయసులో పెద్దవారు ఉంటారో వారిని ప్రోటెం స్పీకర్గా తాత్కాలికంగా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. 91 సబార్టికల్ 1 ప్రకారము రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభాధ్యక్షులు లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను రాష్ట్రపతి నియమిస్తాడు. నెక్స్ట్ 95 సబార్టికల్ 1 ప్రకారము లోక్సభ సమావేశాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాలలో సభాధ్యక్షులు లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను రాష్ట్రపతి నియమిస్తారు. 368వ అధికరణ ప్రకారము రాజ్యాంగ సవరణ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదము తెలపడం అనేది తప్పనిసరి ఉంటుంది. నెక్స్ట్ వన్ వీటో అధికారాలు. చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతికి ఉన్నటువంటి అతి ముఖ్యమైన అధికారాలలో వీటో అధికారాలు ముఖ్యమైనది. వీటో అనగా తిరస్కరించుట, నిరోధించుట, నిలుపుదల చేయుట అని అర్థము. కేంద్ర మంత్రి మండలి లేదా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో రాష్ట్రపతి 3 రకాలైన వీటో అధికారాలను కలిగి ఉంటాడు. సో అవేంటో చూద్దాం. ఒకటి అబ్సల్యూట్ వీటో. ఓకేనా. అబ్సల్యూట్ వీటో కేంద్ర మంత్రి మండలి లేదా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా ఏదైనా కారణంతో కానీ కారణం లేకుండా కానీ తిరస్కరించుటను అబ్సల్యూట్ వీటో అంటారు. రాష్ట్రపతి యొక్క వీటోను పార్లమెంట్ లేదా మంత్రిమండలి రద్దు చేయవచ్చు. అనగా అదే బిల్లును సవరణలతో కానీ మార్పులు లేకుండా కానీ రెండవసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ రాష్ట్రాలు ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి పరిశీలనకై పంపినచో రాష్ట్రపతి తిరస్కరించవచ్చు. ఆ బిల్లును రెండవసారి ఆమోదించి పంపినప్పుడు కూడా వారు దాన్ని తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ సస్పెన్సివ్ వీటో. ఓకేనా.
సస్పెన్సివ్ వీటో. పార్లమెంట్ లేదా కేంద్ర మంత్రి మండలి యొక్క బిల్లులకు రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా అనేక సవరణలు, సలహాలు, సూచనలు చేస్తూ పునఃపరిశీలనలకై తిరిగి వెనుకకు పంపడమే సస్పెన్సివ్ వీటో. పార్లమెంట్ రెండవసారి ఆ బిల్లుని ఆమోదించడం ద్వారా రాష్ట్రపతి యొక్క వీటో సస్పెన్సివ్ అధికారాన్ని రద్దు చేయవచ్చు. అబ్దుల్ కలాం గారు 2006లో జోడు పదవుల బిల్లు విషయంలో తన సస్పెన్సివ్ వీటో ఉపయోగించడము జరిగింది. ఇంపార్టెంట్, మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది అది. నెక్స్ట్ పాకెట్ వీటో. పార్లమెంట్ లేదా కేంద్ర మంత్రి మండలి యొక్క బిల్లుల విషయంలో రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలపకుండా లేదా తిరస్కరించకుండా అనగా ఎలాంటి నిర్ణయం తెలపకుండా బిల్లులను తన దగ్గర అంటిపెట్టుకోవడంను పాకెట్ వీటో అంటారు. ఉదాహరణకు 1986లో భారత రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ పోస్టల్ బిల్లు విషయంలో తన పాకెట్ వీటోను ఉపయోగించినట్లుగా తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వాలిఫైడ్ వీటో. భారత రాష్ట్రపతికి ఈ అధికారము లేదు. అమెరికా అధ్యక్షునికి ఈ వీటో అధికారము కలదు ఫ్రెండ్స్. ఓకేనా? అనగా అమెరికా అధ్యక్షుడు వీటో చేసి అంశాన్ని నిర్ణీత గడువులోగా అంటే 10 రోజులు, ఓకేనా, నిర్ణీత గడువులోగా 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో మాత్రమే రద్దు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్రపతి వీటోలు చేయని అంశాలు. ఓకేనా? కొన్ని అంశాలపై రాష్ట్రపతి వీటో అధికారం పనిచేయదు. 1 రాజ్యాంగ సవరణ బిల్లులు, ఆర్థిక బిల్లులు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు, ఆస్తులను జాతీయం చేయు బిల్లులు. పార్లమెంట్ కేంద్ర మంత్రి మండలి ఆమోదించి పంపిన బిల్లులకు రాష్ట్రపతి ఎంత కాలంలోగా తన ఆమోదాన్ని తెలపాలనే విషయం రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టవలసిన బిల్లులు. 3వ అధికరణ ప్రకారము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు, 109వ అధికరణను అనుసరించి ప్రవేశపెట్టబడే ద్రవ్య బిల్లులు, 112వ అధికరణను అనుసరించి ప్రవేశపెట్టబడే కేంద్ర బడ్జెట్, 31A అధికరణ ప్రకారము ఆస్తుల జాతీయీకరణ బిల్లులు, 19 సబ్ ఆర్టికల్ 1G సో దీనిలో పేర్కొన్న వ్యాపార వాణిజ్య స్వేచ్ఛను నియంత్రించే రాష్ట్రాల బిల్లులు, 117వ అధికరణలో పేర్కొన్న మొదటి రకమైన ఆర్థిక బిల్లులు, వ్యవసాయ ఆదాయంపై పన్నులు విధించే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల బిల్లులు, 349 అధికరణను అనుసరించి జాతీయ అధికార భాషలో చేయబడే మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి బిల్లులు కూడా రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టవచ్చు. ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ వన్ ఆర్థిక అధికారాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 112వ అధికరణం ప్రకారము బడ్జెట్ను రాష్ట్రపతి అనుమతితోనే లోక్సభలో ప్రవేశపెట్టాలి. 109వ అధికరణం ప్రకారము ఎలాంటి ఆర్థిక బిల్లునైనా రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఫస్ట్ది బడ్జెట్ను, రెండోది ఆర్థిక బిల్లులను. నెక్స్ట్ 117 సబ్ ఆర్టికల్ 1 సో ఈ అధికరణం ప్రకారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే ద్రవ్య బిల్లుకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు. అంటే ముందుగా రాష్ట్రపతి అనుమతి తీసుకునే అవసరం అనేది ఉండదు. ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ 267వ అధికరణ ప్రకారం ముందుగా అనుకోకుండా ఊహించని ఖర్చులు ఎదురైనప్పుడు ఆ ఖర్చులకు సంబంధించి ఉండే కేంద్ర ఆగంతుక నిధి రాష్ట్రపతి ఆధీనంలోనే ఉంటుంది. ఆగంతుక నిధి అంటే ఏంటి ఫ్రెండ్స్? అంటే మనకు సపోజ్ ప్రకృతి విపత్తులు కావచ్చు, ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు కావచ్చు, సో మనం ఊహించము అలాంటి ఖర్చులు, సో అలాంటివి ఊహించము. సో అలాంటివి వచ్చినప్పుడు సడన్గా మనకు అమౌంట్ అవసరం ఉంటుంది ఆ సమయంలో. సో కొంత అమౌంట్ని ప్రతిసారి కూడా కొంత అమౌంట్ని రాష్ట్రపతి దగ్గర ఆగంతుక నిధిగా నిల్వ చేయడం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు. ఓకే. నెక్స్ట్ 151వ అధికరణ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వ ఖర్చులు ఖాతాలకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి సమర్పించగా రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్ ముందుంచుతాడు. విదేశీ రుణాలను సేకరించేటప్పుడు రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. నూతన పన్నులు, కొత్త అప్పులకు రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. 280వ అధికరణ ప్రకారము కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ కోసము రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘంను నియమించడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యాయపరమైన అధికారాలు. సుప్రీంకోర్టు, హైకోర్టుల యొక్క న్యాయమూర్తులను నియమించడము, హైకోర్టు న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడము వంటి పాలనా అధికారాలతో పాటు భారత రాష్ట్రపతి కొన్ని న్యాయాధికారాలను కూడా కలిగి ఉన్నాడు. నెక్స్ట్ 72వ అధికరణం ప్రకారము భారత రాష్ట్రపతి రాజ్యాంగం ప్రకారము న్యాయపరమైన అధికారాలను కలిగి ఉంటాడు. ముఖ్యంగా మన దేశంలోని ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు మరియు హైకోర్టు విధించిన శిక్షలను రద్దు చేసి క్షమాభిక్షను ప్రసాదించే అధికారాలు కలిగి ఉంటాడు. చాలా ఇంపార్టెంట్. ఏ అధికరణ ప్రకారము? 72వ అధికరణం ప్రకారము చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, ఇది గుర్తుంచుకోవాలి.
న్యాయ విచారణలో ఏవైనా లోపాలు ఉన్నప్పుడు, విచారణ సందర్భంగా ఏవైనా అంశాలను విస్మరించిన సందర్భంలో ఈ విధమైన అధికారాలను వినియోగించడం జరుగుతుంది. రాష్ట్రపతికి 5 రకాల న్యాయాధికారాలు లేదా క్షమాభిక్ష అధికారాలు నిర్వహిస్తారు. ఉన్నత న్యాయస్థానాలు విధించిన శిక్షల విషయంలో 5 రకాలుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. 1. పార్డన్ అంటే ఉన్నత న్యాయస్థానాలు విధించిన శిక్షలను పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్షను ప్రసాదించడం. 2. కమ్యూటేషన్ న్యాయస్థానాలు విధించిన పెద్ద శిక్షలను చిన్న శిక్షలుగా మార్చడం. ఉదాహరణకు రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినికి విధించిన ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. నెక్స్ట్ రెమిషన్ శిక్ష రకంలో మార్పు లేకుండా శిక్షా కాలంలో మార్పులు చేసి తగ్గించడం. నెక్స్ట్ రెస్పైట్ శిక్షా కాలంలో మార్పులు లేకుండా శిక్ష రకంలో మార్పులు చేయడం. ఉదాహరణకు తీవ్ర అస్వస్థతకు గురైన సందర్భంలో మతి స్థిమితం కోల్పోయినప్పుడు, గర్భిణుల విషయంలో అనగా ప్రత్యేక కారణాలతో కఠిన శిక్షలను సాధారణ శిక్షలుగా మార్పు చేయడం అనే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. నెక్స్ట్ రిప్రైవ్ బిల్ లేదా రిప్రీ అంటారు. రిప్రైవ్ లేదా రిప్రీ శిక్ష యొక్క అమలును వాయిదా వేయడం. రాష్ట్రపతి గవర్నర్ల ముందు క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్న సందర్భంలో శిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తారు. పైన పేర్కొన్న న్యాయాధికారాలను రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి యొక్క సలహా మేరకు నిర్వహిస్తారు. ఉరిశిక్ష విషయంలో క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి మాత్రమే కలదు. సైనిక న్యాయస్థానాలు సైనిక న్యాయస్థానాలు విధించే శిక్షలలో నిర్ణయాలు చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. రాష్ట్రపతి గవర్నర్ల యొక్క క్షమాభిక్ష నిర్ణయాలపై న్యాయ వ్యవస్థ పునఃసమీక్షించవచ్చునని ఏపీకి చెందిన గౌరు వెంకటరెడ్డి కేసులో అర్జిత్ పాసాయత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ 2006లో తీర్పునిచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు క్షమాభిక్ష అధికారాలను కుల, మత, రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయరాదు, క్షమాభిక్ష ప్రసాదించేటప్పుడు బాధితుల కుటుంబాల యొక్క మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ కేసులో పేర్కొంది. నెక్స్ట్ వన్ ఇప్కో అంటారు దీన్ని. ఇప్కో ఫ్యాక్టో. సో ఇదంటే ఏంటో చూద్దాం. రాష్ట్రపతి మరియు గవర్నర్లు అనగా కార్యనిర్వహణ శాఖ ప్రసాదించిన క్షమాభిక్ష అనే అంశాన్ని ఉన్నత న్యాయస్థాన వ్యవస్థ న్యాయ సమీక్ష పరిధి నుంచి మినహాయించే అంశంగా అనగా న్యాయ సమీక్షకు అవకాశం లేకుండా సంరక్షణగా కల్పించబడింది. సంరక్షణ కలిగి ఉన్నది. సో కలిగి ఉన్నదిగా భావించరాదని సుప్రీంకోర్టు ధర్మాసనం 2006లో సుధాకర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగిన వ్యాజ్యంలో తీర్పునివ్వడం జరిగింది. అంటే ఏంటి ఫ్రెండ్స్, న్యాయ సమీక్ష అధికారం అంటే ఏంటి? ఇప్పుడు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ క్షమాభిక్ష పెట్టినప్పుడు ఎవరికైనా దానిని సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అత్యున్నత అధికారం ఏంటి? న్యాయ సమీక్ష అధికారము. సో దీని కిందికి ఎవరైతే రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ క్షమాభిక్ష పెట్టినప్పుడు అవి కూడా తిరిగి సుప్రీంకోర్టు మేము వాటిని పునఃపరిశీలించే అధికారం మాకు ఉంది అని చెప్పేసి ఈ యొక్క ధర్మాసనము పేర్కొనడం జరిగింది. ఎవరి కేసులో? 2006లో సుధాకర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరిగినటువంటి ఒక వ్యాజ్యంలో ఇలాంటి తీర్పునివ్వడము జరిగింది. నెక్స్ట్ వన్ దౌత్యపరమైన అధికారాలు. ఆధునిక ప్రపంచం పరస్పరం ఆధారితం అనగా ఒక దేశము అభివృద్ధి సాధించాలంటే ఇతర దేశాల యొక్క సహకారంపై ఆధారపడడం తప్పనిసరి. అందువల్ల మన దేశం ప్రపంచంలోని వివిధ దేశాలతో సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకునే సందర్భంలో వివిధ దేశాల యందు మన దేశం తరపున రాయబారులను దౌత్యవేత్తలను నియమించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్ రాష్ట్రపతి అంతర్జాతీయ వ్యవహారాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తారు. యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కు భారతదేశ ప్రతినిధులను రాష్ట్రపతి నియమిస్తారు. మన దేశ అభివృద్ధిలో ఇతర దేశాల సహాయము ఆర్జించడం కోసము విదేశాలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడానికి విదేశాలలో నియమింపబడే దౌత్యవేత్తలను విదేశీ రాయబారులు అన్నట్టు దౌత్యవేత్తలను రాయబారులను రాష్ట్రపతి నియమిస్తారు. విదేశీ రాయబారులను మన దేశంలోకి అనుమతించేది రాష్ట్రపతి మాత్రమే. మన దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే విదేశీ రాయబారులను మరియు దౌత్యవేత్తలను మన దేశం నుంచి బహిష్కరించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. నెక్స్ట్ రాయబారులు, వీరినే హై కమిషనర్ అంటారు. కామన్వెల్త్ దేశాలలో భారతదేశం తరపున నియమించబడిన భారత ప్రతినిధిని హై కమిషన్ లేదా రాయబారులు అంటారు. నెక్స్ట్ దౌత్యవేత్తలు అంటే కామన్వెల్త్ దేశాలలో కాకుండా ఇతర దేశాలతో పనిచేసే భారత ప్రతినిధులు. అంటే ఏంటి? కామన్వెల్త్ దేశాలంటే ఏంటి? మామూలు దేశాలంటే ఏంటి? మరి
కామన్వెల్త్ దేశాలంటే ఇది ఒక కూటమి ఫ్రెండ్స్. కామన్వెల్త్ అనేది ఒక కూటమి. ప్రపంచము ఏదైతే బ్రిటిష్ వారి చేత పాలించబడినటువంటి దేశాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఓకేనా, వాటినే కామన్వెల్త్ దేశాలు అంటారు. సో వీటికి అంటే కామన్వెల్త్ దేశాలలో భారతదేశం తరపున నియమించబడినటువంటి ప్రతినిధులను ఏమంటారు? రాయబారులు లేదా హై కమిషనర్ అంటారు. అది కాకుండా కామన్వెల్త్ దేశాలలో కాకుండా మిగతా దేశాలలోని వారిని దౌత్యవేత్తలు అంటారు. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సైనిక అధికారాలు. 53 సబార్టికల్ 2 అధికరణం ప్రకారం రాష్ట్రపతి భారత ప్రభుత్వ సర్వ సైన్యాధికారి లేదా అధిపతి. అతను త్రివిధ దళాలకు అధిపతి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, భారత రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి త్రివిధ దళాధిపతులను నియమిస్తారు. విదేశాలలో యుద్ధాన్ని ప్రకటించున్నది విరమించున్నది రాష్ట్రపతి మాత్రమే. విదేశాలతో కుదుర్చుకునే శాంతి ఒప్పందం రాష్ట్రపతి పేరు మీదగానే జరుగుతుంది. రక్షణ శాఖను నిర్వహించే రక్షణ మంత్రిని, రక్షణ మంత్రిత్వ శాఖలోని ముఖ్యమైన అధికారాలను నిర్వహించడం మొదలైనవి రాష్ట్రపతి మిలిటరీ అధికారాలుగా భావించడం జరుగుతుంది. నెక్స్ట్, రాష్ట్రపతి ఇతర అధికారాలు ఏంటో చూద్దాం. 361వ అధికరణ భారత రాష్ట్రపతికి ప్రత్యేక మినహాయింపులు, ప్రత్యేక ప్రతిపత్తులు కల్పించబడతాయి. మినహాయింపులు: రాష్ట్రపతి పదవిలో ఉండగా వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు. ఇంపార్టెంట్. రాష్ట్రపతి పదవిలో ఉండగా వారిని అరెస్టు చేయడం అనేది కూడా చేయకూడదు. నెక్స్ట్, రాష్ట్రపతిపై సివిల్ కేసులు నమోదు చేయాలంటే 2 నెలల ముందు నోటీసులు ఇవ్వాలి. రాష్ట్రపతి పదవిలో ఉండగా గైకొనబడిన నిర్ణయాలపై ఏ న్యాయస్థానంలోనూ సవాల్ చేయరాదు, అనగా వారి అధికార పరిధిని ప్రశ్నించరాదు. నెక్స్ట్, రాష్ట్రపతి క్రింది అధికారులను నియమిస్తారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సమాచార హక్కు చట్టానికి చెందిన కమిషనర్, పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్లు ఇతర సభ్యులు, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంటే పీటీఐ అంటారు, దీని చైర్మన్ని, లోక్పాల్ వ్యవస్థ. సో ఫ్రెండ్స్, వీటన్నింటి గురించి కూడా మనం చాలా క్లియర్గా క్లాసులు చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముందు క్లాసుల్లో. ఓకేనా, ఎవరు కూడా మిస్ కావద్దు, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్, ఈ క్రింది అధికారులను రాష్ట్రపతి యొక్క అనుమతితో ప్రభుత్వం నియామకం చేస్తుంది. 1. ప్రసార భారతి చైర్మన్, ట్రాయ్. ఓకేనా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, రైల్వే బోర్డ్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ చైర్మన్ మరియు కమిషనర్లను. నెక్స్ట్ వన్, రాష్ట్రాలకు సంబంధించిన క్రింద పేర్కొన్న అధికారులను ఆయా రాష్ట్రాల గవర్నర్లు నియామకం చేసినప్పటికీ వారిని తొలగించే అధికారం మాత్రం గవర్నర్కి లేదు. వీరందరినీ భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను అనుసరించి పదవి నుంచి తొలగించడం జరుగుతుంది. ఉదాహరణకు, రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను, రాష్ట్రాల లోకయుక్తాలను తొలగిస్తారు. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల సంఘం కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్లను తమ నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తాయి. యూపీఎస్సీ, ఎస్సీ ఎస్టీ కమిషన్లు, ఆర్థిక సంఘాలు తమ నివేదికను రాష్ట్రపతికే సమర్పించాలి. పై నివేదికలన్నింటినీ పార్లమెంటు ముందుంచే బాధ్యత రాష్ట్రపతిదే. భారతదేశంలో ఆదివాసీ ప్రాంతాలను ప్రకటించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. అంతేకాకుండా షెడ్యూల్ ప్రాంతాలను రాష్ట్రపతి ప్రకటిస్తారు. నెక్స్ట్ వన్, 62వ అధికరణ. భారత రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ అయినా 6 నెలల్లోగా ఎన్నిక జరపాలి. భారత రాష్ట్రపతి పదవీ కాలం ముగియడానికి 15 రోజుల ముందు నుంచి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. 71వ అధికరణ ప్రకారము ఎన్నిక వివాదాలు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలని సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. డాక్టర్ ఎన్.బి. కారే వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం వీరి మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని పేర్కొనడంతో పాటు ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత నెల రోజుల్లోగా కోర్టును సంప్రదించవచ్చునని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము భారత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ అధిపతి అయినటువంటి భారత రాష్ట్రపతి, భారత ప్రథమ పౌరుడు, అదేవిధంగా త్రివిధ సైన్యాధిపతి అయినటువంటి రాష్ట్రపతి గురించి మనము పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. రాష్ట్రపతి యొక్క విధులు, అధికారాలు, విచక్షణ అధికారాలు, పరిపాలన సంబంధమైనవి అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చాలా క్లియర్గా తెలుసుకున్నాం, చాలా ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ క్లాస్లో మనము రాష్ట్రపతులు భారతదేశాన్ని పాలించినటువంటి రాష్ట్రపతుల యొక్క వరుస క్రమాన్ని చూద్దాం. వారి యొక్క అంటే ఏ కాలంలో వారు ఉన్నారు, అంటే ఏ సంవత్సరాల మధ్య వారు రాష్ట్రపతిగా ఉన్నారు,
వారి కాలంలో వారు చేసినటువంటి ముఖ్యమైన చట్టాలు ఏంటి, ఓకేనా, వాటన్నింటిని కూడా నెక్స్ట్ క్లాస్లో చాలా క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక నా వీడియోని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.